హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి జెమినీ ఏఐ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ని ఒక లింక్ ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్తే మీకు బ్లూ కలర్లో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్లో జెమినీ ఏఐని సెర్చ్ చేయండి. గూగుల్ జెమినీ అని ఫస్ట్ వస్తుంది, ఓపెన్ చేయండి. మీకు 2 టైప్స్, 2 మోడల్స్, 2 మెథడ్స్ చెప్తాను. ఇందులో చెప్తాను, జెమినీ ఏఐ యాప్ కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో, వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమినీ దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి రాధా అనే ఒక పేరు ఉంటుంది, రాధా దగ్గర తీసేసి మీ నేమ్ రాసుకోండి. ఎడిట్ చేశాక మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. మీరు ఎప్పుడు ఫోటో ఇచ్చినా కూడా ఫోటో నీట్గా, డీటెయిల్డ్గా, దగ్గరగా ఫేసు, హెయిర్ కనిపించాలి. ఎందుకంటే మనకి మెయిన్ స్కాన్ చేసుకునేది ఫేసు, హెయిర్, లిప్స్ అండ్ ఐస్. ఇవి స్కాన్ చేసుకొని సిమిలర్గా ఇస్తుంది మన ఫేస్ని. కాబట్టి కొంచెం ఫేస్ దగ్గరగా పెట్టేది ఇవ్వండి, మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ ఇస్తుంది. ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రై చేయండి, మల్టిపుల్ మోడల్స్ అయితే వస్తుంది. ఫోటో పైన నొక్కి పట్టాను, డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేశాను. డౌన్లోడ్ అగైన్ క్లిక్ చేస్తే మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు జెమినీ ఏఐ యాప్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మెనూలోకి వచ్చాను, జెమినీ యాప్ ఎక్కడుంది ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్, ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేశాను. గ్యాలరీ ఓపెన్ అయింది. గ్యాలరీలో నా ఫొటోస్ ఇవన్నీ. ఇక్కడ నేను వేరే ఫోటో తీసుకొని చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఫొటోస్ దగ్గరికి ఓకే, వేరే ఫోటో తీసుకున్న, డన్ పైన క్లిక్ చేశా. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేసి ఇక్కడ నేమ్ ఉంటుంది రాధా అని, ఇది మీరు మార్చి మీ నేమ్ రాసుకొని సెండ్ చేయండి. ఇప్పుడు ఇది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చాం కదా, పైన క్రియేట్ అవుతుంది. ఫోటో ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా ఉంటే మంచిది, నీట్గా ఉండాలి, క్వాలిటీగా కనిపించాలి. అప్పుడు అవుట్పుట్ కూడా అంత అందంగా వస్తుంది. మ్యాక్సిమం అయితే నేను చెప్పినట్టు స్టార్టింగ్లోనే క్రోమ్ బ్రౌజర్లో చేసుకోండి. అది తెలియపోయిన వాళ్ళు జెమినీ ఏఐ యాప్లో చేసుకోండి. మ్యాక్సిమం దానికే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇలా ఇచ్చాను చూడండి, ఇలా క్రియేట్ చేసింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసుకుంటే అన్ని మోడల్స్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మల్టిపుల్ టైమ్స్ అయితే ట్రై చేయండి. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ ఉంటుంది, లేదా టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.